మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. మినిస్టర్ గారి మీద ఈ కుట్ర చేసినందుకు గాను నిన్ను స్పాట్ లోనే సస్పెండ్ చేస్తున్నాను. హలో హలో ఏసీపీ, ఎలా ఉన్నావు? ఓ సారీ, డైలాగ్ తప్పు చెప్పాను. నువ్విప్పుడు సస్పెండ్ అయిన ఏసీపీ కదా? బై మిస్టేక్ ఏసీపీ అనేశాను. ఇప్పుడు చెప్పండి, సస్పెండ్ అయిన ఏసీపీ గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పు, పిలుపు సరిగ్గానే పిలిచానా? డైలాగ్ కరెక్ట్గా ఉంటే సరిపోదు, బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి. బుద్ధి కూడా ఉంది కాబట్టే నీకు ఇలా బుద్ధి చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ మేఘనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో? మా ఫాదర్ మినిస్టర్ అనే విషయం మర్చిపోయి ఒంటి మీద యూనిఫామ్ ఉందన్న పొగరుతో నన్ను అరెస్ట్ చేశాం. మా డాడీని అరెస్ట్ చేస్తానని బెదిరించా. ఫైనల్ గా ఏమైంది? ఒంటి మీద యూనిఫామ్ పోయింది, తలకెక్కిన పొగరు దిగింది. Am I right? నో, యు ఆర్ రాంగ్. ఆల్వేస్ యు ఆర్ రాంగ్. పొగరు దిగిందని నువ్వనుకుంటున్నావు, కానీ అది పొగరు కాదు, పవర్. యూనిఫామ్ ఒంటి మీద వేసుకుంటే మాకొచ్చేది పొగరు కాదు, పవర్. Of course. ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అయింది కదా. ఇవాళ కాకపోతే మళ్ళీ రేపైనా ఆ పవర్ ఆన్ అవుతుంది కదా. లుక్ మేడం, తమరు చేసిన నేరాలకి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాను. తొందరలోనే శ్రీవాణి, కార్తీక్ నాకు దొరుకుతారు. అప్పుడు నా దగ్గరున్న ఆధారాలనే ఆయుధాలుగా చేసుకుని నీ మీద యుద్ధానికి వస్తాను. మీరు ఎంత దూరం పారిపోయినా, ఎక్కడ దాక్కున్నా వేటాడి వెంటాడి చట్టం ముందు నిలబెడతాను. మీకు శిక్ష పడేలా చేస్తాను. పగటి కలలు కనకు, డిసప్పాయింట్ అవుతాం. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, ఊహించని దెబ్బతింటారు. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. నీదే ఓవర్ కాన్ఫిడెన్స్. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చూద్దాం ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూద్దాం. ఓకే, చూద్దాం. చింత చచ్చినా పులుపు చావలేదు, ఉద్యోగం ఓడినా పొగరు మాత్రం తగ్గలేదు. ఎవరితో తరుణ్ అంత సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏదో కేసుకి సంబంధించిందిలే, నీకెందుకులే ఆ తలనొప్పి. నువ్వు మాత్రం అనవసరమైన తలనొప్పులు తీసుకుని రాకు. అదేంటి తరుణ్ అలా మాట్లాడుతున్నావు? నేనేం తలనొప్పులు తీసుకొచ్చానిప్పుడు? నువ్వు చాలా తెలివిగలదానివి అనుకుంటావు, కానీ నువ్వు ఒట్టి అమాయకురాలివి. తెలివిగలదాన్ని అనుకుంటూ అమాయకంగా చేసే పనుల వల్లే తలనొప్పులొస్తాయి. ఎవరేం చెప్పినా అది నిజమని నమ్మడం మానుకో. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలుసుకో. నమ్మకూడని విషయాలు నమ్మినా, చెప్పకూడని విషయాలు చెప్పినా నువ్వు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నిన్ను నువ్వే పోగొట్టుకోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఈ నన్న మాటలో గుర్తుపెట్టుకో అన్న ఒక పదం తప్ప ఇంకేం అర్థం కాలేదు. ఇంకేం గుర్తుపెట్టుకొని చేస్తాను?
నీకు కాఫీ పెట్టి ఇవ్వడమే కాకుండా ఇలా చల్లార్చి కూడా ఇవ్వాలా అని అక్కకి కోపం వచ్చింది. ఆ కోపంలో కాఫీ నా మొహం మీద కొట్టింది. దయచేసి ఇలాంటి పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. నీ చేతిలో కప్పు, తన మొహం మీద కాఫీ ఉంటే నువ్వు తప్పు చేసావని నమ్మకుండా ఎలా ఉండమంటావు? కానీ మీ బిడ్డ తన కడుపులో పెరుగుతున్నా, మీరు తన పక్కన తిరుగుతున్నా కూడా మీరు తప్పు చేయలేదని నేను నమ్మాలి, అంతే కదా? అది ఇది ఒకటే ఎలా అవుతుంది? అవుతుందో లేదో ఆయన్ని అడుగు, చెప్తారు. పల్లవి, రాత్రి నీ మీద నువ్వు కాఫీ పోసుకుని అది నా అకౌంట్లో వేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టున్నావు. నువ్వు బాధ ఫీల్ అవుతున్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతూ ఉండాలి కదక్కా, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. అమ్మా అలా చూడకక్కా, నాకు భయం వేస్తుంది. భయపడకు, నేను నీ టైప్ కాదు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సంతోషించడానికి. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నువ్వు ఊహించలేవు. నేను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నువ్వు ఊహించలేవు. ప్రెగ్నెంట్ కదా అని, వెనక ముందు నీకు ఎవ్వరూ లేరు కదా అని జాలిపడి నిన్నింటికి తీసుకొచ్చాను తప్ప నీకు భయపడి కాదు. నేను మాత్రం ఇక్కడికొచ్చింది నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించడానికే. అలా అని కలలు కనకు. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడం అనేది ఈ జన్మలో నీ వల్ల కాదు. జరిగి తీరుతుంది. ఇప్పుడిప్పుడే కిరణ్ గారికి నీ మీద నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా చేస్తున్నాను. అది నీ భ్రమ. నువ్వైన కళ్ళకి దగ్గర కాగలవేమో కానీ మనసుకి మాత్రం దగ్గర కాలేవు. కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు! ఏంటి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారండి? నిన్న కాఫీ అడిగితే నా మొహాన్ని కొట్టింది. ఇప్పుడు జ్యూస్ అడిగితే ఇలా నేలపాలు చేసింది. అదేంటి అని అడిగితే చెయ్యి జారింది అంటుంది. అలా చెయ్యి జారితే ఎలా అక్క అన్నందుకు నువ్వు కాలు జారితే తప్పలేదు, నేను చెయ్యి జారితే తప్ప అంది. ఏంటుషా ఇది? ఎందుకు తన గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నావు? అది కాదండి, అసలు ఏం జరిగింది? ప్లీజ్, తన్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. తను ప్రశాంతంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. తప్పలేదండి,